బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి గ్రామంలోని పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ ఎరకేశ్వర ఆలయం, మహాదేవ నామేశ్వర ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దంపతులు సందర్శించి పూజలు నిర్వహించారు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి గ్రామంలోని పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ ఎరకేశ్వర ఆలయం, మహాదేవ నామేశ్వర ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దంపతులు దర్శించి పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను ఆ మహాదేవుడు చల్లగా చూడాలని అన్నారు. పరమేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పర్యాటక శాఖ ద్వారా పిల్లలమర్రి గ్రామంలో పర్యాటక అభివృద్ధి కోసం ₹1.5 కోటి కేటాయించినట్లు చెప్పారు. గ్రామంలో స్థల సేకరణ చేసిన తర్వాత టూరిజం అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. టూరిజం కార్పొరేషన్ ద్వారా ఇంకా ₹2 కోట్ల కేటాయించి పిల్లలమర్రి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ओम वस्त्रमभिवस्त्राः सुभदान्त्यष्टावधेन सुदगा पूजमानः अभिचन्द्रा भर्तवे नो हिरण्याभ्यस्माधुनो देवतो ओम परमेश्वर देवताभ्यो नमः यो वैदां ब्रह्मणो वेदः अमृतेनामुदाम्बुरीं सन्दृष्टन्दरमभयं भूस्मास्मभ्यं ओ दत्तां वर्णस्य मन्युः वियं ददानावदेशि यत्र परा आजिराजो अपानलयन्तां परमेश्वर सम्पूर्ण अनुग्रहकटाक्षसिद्धिद्वारा उन्नत राज्य अधिकार योग्यता सिद्धिद्वारा नरदिष्टि दोष परिहार निवृत्तिरस्तु शत्रुबाधा शत्रुपीडा परिहार निवृत्तिरस्तु तथास्तु. पार्वतीपते हर महादेव पंचामृतस्नानं समर्पयामि संगम फलोदकस्नानो या प्रणेत्या बलामित्वाजाश्च विष्णुने महादेवाय त्र्यंबकाय त्रिपुरांधकाय त्रिकाग्निकालाय कालाग्निलिंगाన్ని స్పర్శించండి. చుక్క మీద నీళ్లు తలుపుకోండి అందరూ కూడా. నమస్కారం భగవాన్ విద్యారాజ మహాదేవాయ త్ర్యంబకాయ त्रिपुरांधकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. అయ్యా మీరందరూ కూడా ఒకసారి చేయి పెట్టి లింగం మీదకి ఒక్కసారి విభూతి రాయండి అంతా కూడా. पार्वतीपतये हर हर महादेव. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. పర్వదినాన
సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవాది దేవుడైన మరి శివుడు ఈరోజు మరి శివరాత్రి జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మహాశివరాత్రిని ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటూ మరి ఆ మహాశివుణ్ణి ఈరోజు ప్రార్థిస్తూ ముఖ్యంగా వారి కోరికలన్నిటిని కూడా ఆ భగవంతుడు తీర్చాలని, ముఖ్యంగా మా ప్రాంత ప్రజల సుఖ సంతోషాలను కూడా భగవంతుడు తీర్చాలని, కోరికలు తీర్చాలని, ముఖ్యంగా ఆ భగవంతుని ఆశీర్వాదం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నిటి కూడా అమలయ్యే రూపంలో భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ఈ శైవ మహాక్షేత్రాలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణ బద్దులై ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఈ గుళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సంవత్సరానికి ఇక్కడ పిల్లల మరి గుళ్ళ అభివృద్ధి కోసం 1,500,00,000 రూపాయల నిధులు కూడా వెచ్చించడం జరిగింది. భవిష్యత్తులో వీటిని రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన శైవ క్షేత్రంగా, టూరిజం క్షేత్రంగా తీర్చిదిద్దే దాంట్లో మా ప్రభుత్వ పరంగా, టూరిజం పరంగా మేము ముందుంటామని ఈరోజు మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈ పిల్లలమరి గ్రామంలో ఈ శివాన్ని దర్శనం చేసుకోవడానికి శివాలయానికి రావడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున మాకు మరి ఇక్కడ రిసీవ్ చేసుకొని మాకు ఈ దర్శనం ఇవన్నీ కల్పించిన గ్రామ నాయకులకు, మండల నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.